పండగలే హై పవర్ ఉల్లాసం హై పవర్ ఉత్సాహం హై పవర్ ఆరోగ్యం హై పవర్ ఆనందం గుంటూరు వారి XXL మరియు హై పవర్ హార్స్ దేశవాళీ మినపగుళ్ళు బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా మరింత బలంగా. పోస్టల్ శాఖ అందిస్తున్న సేవలు అమోఘమని కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ కొనియాడారు. కేంద్ర ప్రభుత్వం పోస్టల్ శాఖను మరింత బలోపేతం చేసే దిశగా అనేక కార్యక్రమాలు అమలు చేస్తుందన్నారు. సత్తెనపల్లి పట్టణంలో శనివారం జరిగిన హెడ్ పోస్ట్ ఆఫీస్ భవన శంకుస్థాపన కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, స్థానిక ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ పోస్టల్ శాఖ ఆదాయానికి మించి ఖర్చులు ఉన్నాయన్నారు. పోస్టల్ శాఖలో పలు రకాల బ్యాంకింగ్ సేవలు కూడా అందుబాటులో ఉన్నాయన్నారు. పార్సిల్ అంటే పోస్ట్ ఆఫీస్ ఎందుకు గుర్తు రావడం లేదు అనేదే ఒకసారి అందరూ ఆలోచించాలన్నారు. ప్రజలందరికీ అందుబాటులో ఉండేలాగా పోస్టల్ శాఖకు ఒక ప్రత్యేక యాప్ ట్రాకింగ్ సర్వీసును అందుబాటులోకి తీసుకురాబోతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన అధ్యక్షుడు వెంకటేశ్వరరావు, ఏపీ సర్కిల్ చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ కె ప్రకాష్, విజయవాడ రీజియన్ పోస్ట్ మాస్టర్ జనరల్ డిఎస్వి ఆర్ మూర్తి తదితరులు పాల్గొన్నారు. పోస్టల్ డిపార్ట్మెంట్ తీసుకుంటే ఒక పోస్ట్ కార్డు నుంచి పేమెంట్స్ బ్యాంక్ దాకా, స్టాంప్స్ నుంచి సేవింగ్స్ అకౌంట్స్ దాకా, లెటర్స్ నుంచి రూరల్ లైవ్లీహుడ్స్ దాకా అనేకమైనటువంటి మార్పులని చూస్తూ కూడా ముందుకు తీసుకువెళ్తున్నటువంటి పోస్టల్ ఉద్యోగులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఈ రోజున ప్రతి గ్రామంలో కూడా సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి పథకాలు ఏమైనా ఉన్నాయంటే అది కేవలం ప్రతి అట్టడుగు ఉన్నటువంటి నిరక్షరాస్యత ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా మాత్రమే ఆ పథకాలన్నీ చేరుతా ఉన్నాయి, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా. అదేవిధంగా ప్రజలకు కావాల్సినటువంటి ఒక లైఫ్ ఇన్సూరెన్స్ కానీ, ఒక సేవింగ్స్ అకౌంట్స్ కానీ, ఇప్పుడు కొత్తగా ఒక ఎక్స్పోర్ట్ ఫెసిలిటీ డాక్ నిర్యాత్ కేంద్రాస్ ఎక్స్పోర్ట్ సెంటర్స్ తయారు చేయడం కానీ, ఇలా అన్ని విషయాల్లో మనం చాలా ముందుకు వచ్చాం. అయితే ఓవరాల్గా ఎప్పుడు మనం ఒకసారి చూడాలి, పోస్టల్ డిపార్ట్మెంట్లో దాదాపు 2 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. మీకు కొన్ని ఆలోచనలు ఉన్నాయి. యూనియన్స్ వాళ్ళు ఎప్పుడు వచ్చి నా దగ్గర చెప్తా ఉంటారు, అవన్నీ వింటూ ఉంటాం. ఓవరాల్గా నేను ఈరోజు చెప్పదలుచుకుంది ఏంటంటే, గవర్నమెంట్ పోస్టల్ డిపార్ట్మెంట్ ఇంకా బలోపేతం చేయాలని చూస్తూ ఉంది. ఏ విధంగా బలోపేతం చేయాలంటే, ఇప్పుడు నేను కానీ సింధియా గారు కానీ పోస్టల్ డిపార్ట్మెంట్స్ అంటే వచ్చే 50-100 సంవత్సరాల్లో ఒక బలమైన డిపార్ట్మెంట్గా ఉండాలి. ఎందుకంటే మీరు గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ చూస్తూ ఉంటే హిస్టారికల్గా కొన్ని 100 సంవత్సరాలు వెళ్తూ ఉంటాయి, కొన్ని బాగా ముందుకు వెళ్తాయి, కొన్ని మూసివేయబడతాయి. ఎయిర్ ఇండియా చూసుకుంటే ఎయిర్ ఇండియాని కంప్లీట్గా మూసేశారు. అలాంటి సిచ్యువేషన్ ఎప్పుడు కూడా పోస్టల్ డిపార్ట్మెంట్కు రాకూడదు. అంటే మాలాంటి వాళ్ళు 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు దానికి అది వచ్చినప్పుడు అలాంటి సిచ్యువేషన్ రాకుండా మిమ్మల్ని బలమైన పునాదుల ముందు నిలబెట్టడం అనేది మా బాధ్యత. ఆ విషయంలోనే ఈరోజు మనం వర్క్ చేస్తా ఉన్నాం. అదే కాకుండా చాలా మందికి తెలియదు కూడా అసలు మనకి ఎంత ఆదాయం వస్తుంది, ఎంత ఖర్చులు వస్తున్నాయి. ఈరోజు పోస్టల్ డిపార్ట్మెంట్ ఇన్ని మంచి సౌకర్యాలు చేస్తా ఉన్నా కూడా మనకు ఆదాయం 13,000 కోట్లు ఉంది. ఖర్చులు వచ్చేటప్పటికి 37-38 కోట్ల రూపాయలు ఉన్నాయంటే మనం 25,000 కోట్ల రూపాయలు మైనస్లో ఉన్నాం. ఇందులో ఎక్కువ భాగం శాలరీస్ వీటన్నిటికీ వెళ్తా ఉన్నాయి. అంటే మనకు రకరకాలటువంటి డిపార్ట్మెంట్స్ ఉన్నాయి.